స్టీల్ ప్లాంట్ ప్రమాదం జరిగిన తర్వాత స్టీల్ ప్లాంట్ మా వల్ల ఆగిందని టీడీపీ వైసీపీ రెండు కూడా ఒకరికొకరు క్లెయిమ్ చేసుకునే పరిస్థితి ఉంది. ఎవరు మీరు మీ వల్ల ఆగిందా వైసీపీ వల్ల ఆగిందా ప్రైవేటీకరణ? డబ్బులు ఎవరు తెస్తే వాళ్ళ వల్ల అయిందంట అనుకోండి, అంతే. అందుకని ఇంకా అసలు లాజిక్ వెళ్ళచ్చు అంతే. డబ్బులు తప్పితే మూతపడుతుంది, ప్రైవేట్ అవుతుంది. డబ్బులు తెచ్చే వాళ్ళకి ఇంకేముంది అందులో ఆడడానికి ప్రశ్న లేదు, దాంట్లో ఏం లేదు. డబ్బులు ఎవరు తీసుకొచ్చి పెడితే వాళ్ళు కాపాడినట్టు లక్ష్యం, అంతే. అదే అదొకటే ప్రామాణికం, అందుకని ఇంకేం లేదు. అంటే కేంద్ర ప్రభుత్వం దీన్ని ప్రైవేటీకరణ చేయాలి అని 2021 నుంచి తీసుకున్న నిర్ణయం. అయితే మీరు కూటమిలో ఉన్నారు, ఇది ప్రైవేటీకరణ జరగకుండా అవుతుందా భవిష్యత్తులో? కాదండి, లాభాలు నడవాలి ఏ ప్లాంట్ అయినా సరే. ఆ విషయం మర్చిపోతున్నారు అందరూ. ప్రైవేటైజేషన్ లేకపోతే పబ్లిక్ సెక్టర్ లో ఉండాలి అన్నది ఎందుకు వస్తుంది వాదన రావడానికి కారణం ఏంటంటే లాభ నష్టాలు. ప్లాంట్ లాభాల్లో నడవాల్సిందే. ప్లాంట్ లాభాల్లో నడవాలి అంటే దాని ఫుల్ ప్రొడక్షన్ ఫుల్ కెపాసిటీకి నడవాల్సిందే. ఇప్పటికే 38,000 కోట్ల లాస్ లో దాని మీద డెట్ ఉంది. 38,000 కోట్లు, 1-2 పైసలు కాదు. కాకపోతే మన సెంటిమెంట్ కనుక ఈరోజు చంద్రబాబు నాయుడు గారు 1998లోనే 1,350 కోట్ల రూపాయలు తీసుకొచ్చి కాపాడారు. అది లాభాల్లోకి వచ్చింది. ఇప్పుడు కూడా సెంటిమెంట్ గా మేము కాపాడుతాం అని చెప్పి దానిలోనే కేంద్రాన్ని ఒప్పించి డబ్బులు తీసుకొచ్చి పెట్టాం. ఇక్కడ లాభాల్లో నడవాలి. లాభాల్లో నడుస్తున్నానికి ఒకటే ప్రతి ఒక్కరు గమనించాల్సింది, దాని ఎంత కెపాసిటీ మీద రన్ అవుతుంది అని. ఫుల్ కెపాసిటీ మీద రన్ అవుతుంది. దురదృష్టం ఏంటంటే మన ఫుల్ కెపాసిటీ మీద రన్ అవుతున్నప్పుడు ఆ ప్రమాదం సంభవించింది. ఇలాంటి ప్రమాదాలు రాకుండా నివారించేటువంటి అవసరం ఉంది. ఆ బాధ్యత అంతా కూడా అటు మేనేజ్మెంట్ మీద, అటు ఎంప్లాయీస్ మీద పెట్టాలి, గవర్నమెంట్ మీద కాదు. గవర్నమెంట్ ఏం చేస్తుంది? డబ్బులు తెచ్చి ఇవ్వగలదు. అసలు ఎవరు దీనికి బాధ్యులు అవుతారు చెప్పండి? రాజకీయ నాయకులు ఇప్పుడు కూడా డబ్బులు తెచ్చి పెడుతున్నారు. నడిపించేసింది ఎవరు అంటే అక్కడ ఉన్నటువంటి మేనేజ్మెంట్, అటు ఉన్నటువంటి ఎంప్లాయీస్, వాళ్ళు కూర్చొని ఎందుకు ప్రొడక్షన్ స్లో అవుతుంది, ఎందుకు ఏ మెటీరియల్ వల్ల అవుతుంది, ప్రభుత్వం దగ్గర నుంచి ఎటువంటి సహకారం కావాలి అని మాట్లాడితే మైన్స్ కావాలంటారు. ఆ ట్రాప్ లో మేము చాలా రోజులు పడ్డాం. కానీ తర్వాత తెలుసుకుంది ఏంటంటే దాని ఫుల్ కెపాసిటీకి నడవాలి అని. అది మీరు కూడా అర్థం చేసుకోవాలి. దీనికి ఏదో రాజకీయంగా ఆ ప్రభుత్వం ఆపింది, ఈ ప్రభుత్వం ఆపింది కాదు. ఆ ప్రభుత్వం చెప్పాలంటే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఇది లాభాల్లో నడదు కనుక దానికి ఎటువంటి సహకారం చేయొద్దు, మూసేద్దామన్న ఒక ఆలోచనలు ఉండేవారు, అంతే కదండి. అలా కాదు, మేము ఎలక్షన్లో మేము ఈసారి డబ్బులు తీసుకొస్తామని చెప్పి డబ్బులు తీసుకొచ్చి డబ్బులు పెట్టాం. మీ బాట్ 15,000 కోట్ల రూపాయలు పబ్లిక్ మనీ, ఎవరి మనీ కాదు, అందరి డబ్బులు తీసుకొచ్చి పెట్టాం. మరి ఇంకెవరికి ఉండాలి బాధ్యత? లాభాల్లో నడిపేసిన బాధ్యత ఎవరికి ఉంటుంది? అంతే. అటు మేనేజ్మెంట్ మీద కార్మికులు వాళ్ళు కూర్చొని అక్కడ చర్చించుకోవాలి. ఇది ఎందుకంటే పబ్లిక్ సెక్టర్, ఇదంతా మంది. ఒక ప్రైవేట్ సంస్థ అనుకోండి, మన సంబంధం ఉండదు. వాళ్ళు కూర్చోబెట్టి మేనేజ్మెంట్ వాళ్ళు మాట్లాడుకొని రన్ చేసుకుంటారు. ఈ పక్కనే ఇప్పుడు ఆర్సిలర్ వస్తుంది, దానికి కూడా మైన్స్ లేవు కదా. మైన్స్ లేకుండా నడుస్తుంది, లాభాల్లో నడుస్తుంది అని ఒక ఇది ఉంది, ఛాలెంజ్. దాన్ని చూసిన తర్వాత రేపు కాంపిటీషన్ రేపు ప్రజలు ఏమంటారు అనేది మనం ఆలోచన చేసుకోవాలి. ఇంకా మా యువ నాయకులు మా లోకేష్ బాబుతో మాట్లాడితే ఆయన ఒక మాట అన్నారు, స్టేట్ గవర్నమెంట్ తో కొనేద్దామా, స్టేట్ గవర్నమెంట్ తో కొనిపెడతామా, ఇదే మాట అడిగారు. కాకపోతే మధ్యలో ఒక భయం ఉంది. ఇంకొక 5 సంవత్సరాల తర్వాత ఒక నాయకుడు వచ్చి అమ్మేస్తే ఒక రాజులో అమ్మేసే పరిస్థితి వస్తుంది కనుక ఆ భయం కార్మికుల్లో ఉంది. ఇది సేల్లో మంచి చేస్తేనే దీనికి ఆ విధంగానే మీరు ఆలోచన చేయండి అని చెప్పేసి నేను చెప్పడం జరిగింది. దీని తర్వాత కొంత క్యాపిటల్ రీస్ట్రక్చరింగ్ లో కొంత సహకారం ముందు మైన్స్ కోసం ఇస్తే మనకు కొంతకాలం నడడానికి ఆస్కారం ఉంటుంది. ఈలోగా మనకి సేల్ ప్రొసీజర్ ఏదైనా మధ్య చేయడానికి ఆస్కారం దొరుకుతుంది. లేకపోతే ఇది చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితిలో ప్రతి నెల వెళ్ళిపోతుంది. దీన్ని లాగడానికి కొంత ఉపశమనం కలిగించడానికి కొంత ఆర్థిక సహాయం చేస్తే బాగుంటుందని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. అయితే సోదరులు, నేను ఎంపీ గారు అయినటువంటి భరత్ గారిని తీసుకొని నేను ఇక్కడ ఒక రివ్యూ మీటింగ్ పెట్టుకుంటాం. ఈ 24 లోపు పెట్టుకొని ఏ విధంగా చేయాలి అని ఒక ఆలోచన తెచ్చుకొని
ముందుకు వెళ్తాం. నా మీద మీరు భరోసా పెట్టండి, నమ్మకం పెట్టండి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. నేను ఏ విషయం కూడా ప్రయారిటీ తీసుకోను. నా ప్రయారిటీ నా నియోజకవర్గం సంబంధించి స్టీల్ ప్లాంట్ గా చెప్పేసి మీకు తెలియజేస్తున్నా. అదే సోదరులారా, స్టీల్ ప్లాంట్ గా నేను పరిరక్షించకపోతే నేను ఏ పదవి కూడా నా దగ్గర ఉంచుకోవడం కూడా ఇది మాట. నాకు నమ్మకం ఉంది. ఈ ప్లాంట్ ను పరిరక్షిస్తాను, ముందుకు తీసుకెళ్తాను, భవిష్యత్ తరాలకి ఇది అందుబాటులో ఉండేటట్టుగా చేస్తానని చెప్పేసి మీకు ఈ సభాముఖంగా తెలియజేస్తూ, అలాగే ఈ పోరాట కమిటీకి కూడా తెలియజేస్తున్నాను, నమ్మకం నా మీద పెట్టండి. మీరు టెండర్ రన్ చేసినా రన్ చేయకపోయినా సరే బాధ్యత నాదని చెప్పి మరిన్ని విశాఖ ఉక్కు ఆర్ఏఎన్ఎల్ వార్తల కోసం మన వైజాగ్ స్టీల్ ఫ్యామిలీ యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబ్ అవ్వండి.